నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ డిబేట్. జిహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్లో జరిగిన వాడివేడి సమావేశం సంబంధించి హిట్ టీవీ డిబేట్లో జాయిన్ అవుతున్నారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రేటర్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారు, నమస్తే. అలాగే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త అజయ్ మారుతిరావు గారు. సార్ నమస్తే. ముందుగా నిన్న జిహెచ్ఎంసీ కౌన్సిల్కి సంబంధించి ఒక వినూత్న ప్రదర్శన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. శ్రవణ్ గారు చెప్పండి, ముఖ్యంగా మీ నిరసనకు కారణం ఏంది? దాదాపు ఇంకో నెల 15 రోజుల్లో మీ పదవీ కాలం కూడా ముగుస్తుంది, ఏం చెప్తారు? జిహెచ్ఎంసీ పరిధిలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేదా జిహెచ్ఎంసీ మేయర్ గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, సరిగ్గా స్పందించకపోవడం, అనేక వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా కార్పొరేటర్లు వాటిపైన ప్రాపర్గా స్పందించకపోవడం, ప్రజావాణిలో కానివ్వండి, కార్పొరేటర్లో కానివ్వండి, లక్షలాది వేలాది రిప్రజెంటేషన్స్ వస్తుంటే అనేక సమస్యలపైన ఈరోజు పదుల సంఖ్యలో కూడా వాటిని పరిష్కరించేటువంటి పరిస్థితుల్లో అధికారులు కానీ లేదా ఈ పాలక పక్షాలు కానీ లేకపోవడం అనేది మా సమస్య. ఓకే, ఈ సమస్య ఈ వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత కార్పొరేటర్లుగా మా బాధ్యత ఏంది? ప్రజలు మా ముందు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మా నుంచి? ఎక్కడైతే జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఉందో, ఎక్కడైతే కమిషనర్ ఉన్నారో, ఎక్కడైతే అధికారులు ఉన్నారో, ఎక్కడైతే మేయర్ గారు అందరు ఉన్నారో వాళ్ళ నుంచి మీ సమాధానం అడగండి. మీరు వాళ్ళని నిలదీయండి. మేమైతే పనులు మీకు చేయమని చెప్పినామో మరి అవి ఎంతవరకు వచ్చినాయని అడగాలి కదా బాధ్యత. ఇదే మేము పోయి స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరుగుతుంటే దాని ముందు కూర్చొని అడిగితే ఈరోజు జిహెచ్ఎంసీ బల్దియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నగర మేయర్ రక్త చరిత్ర రాసింది. పోలీసులను పెట్టి లాఠీలతో కొట్టించి ఘోరాతి ఘోరంగా చేతులు కాళ్ళు విరగొట్టించి, అంటే జిహెచ్ఎంసీ మేము 5 ఏళ్ళు అనేక పోరాటాలు చేసినాం. అంతకుముందు కూడా చేసినాం, విద్యార్థి పరిషత్లో చేసినాము, బీజేపీలో ఉన్నప్పుడు చేసినాము, లేకపోతే కార్పొరేటర్గా ఉన్నప్పుడు చేసినాము. కానీ ఏ రోజు పోలీసులు ఇంత కసిగా కోపంతో ఏదో వాళ్ళకి ఏదో నష్టం జరుగుతుంది, వ్యక్తిగతమైనటువంటి నష్టం జరుగుతుందన్నటువంటి ఒక కసితోటి, ఒక ఇన్స్ట్రక్షన్స్ తోటి మరి కాళ్ళు ఇట్లా పట్టుకొని ట్విస్ట్ చేయడము, వేలని కొట్టడం, రక్తం గారేటట్టు చేయడం అనేది మరి మాకు అర్థం కాని విషయం. అంత కసి ఎందుకు వచ్చింది? మేము అడిగింది ఏంది? ప్రజా సమస్యలే కదా. కాబట్టి మరి దానికి వ్యతిరేకంగా ఈరోజు సంఖ్యలు వేసుకోవడమే కాదు, మరి మా దున్నపోత్ సార్ని కూడా తీసుకుపోయినాం. ఆ దున్నపోత్ సార్కి వినతి పత్రం ఇస్తే మా దున్నపోత్ గారు పాపం తల ఊపి వినతి పత్రం తీసుకొని తల ఊపి కన్నీరు కూడా పెట్టిండు ఆయన. కానీ మా నగర మేయర్ కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే అధికారంలో ఉన్న అధికారులకు కానీ ఎవరికి స్పందన రావట్లేదు, ఎవరు కూడా స్పందించట్లేని పరిస్థితి ఉంది. మేము ఏమంటున్నామంటే ఈరోజు డెవలప్మెంట్ అనేది నా వార్డులో చేసినావా, నీ వార్డులో చేసినావా, లేదా 140 డివిజన్లో వేసినావా, 131 డివిజన్లో వేసినావా, ఇట్లా అధికార పార్టీ డివిజన్లో వేసినావా, ఇది కాదు విషయం. ఇక్కడ పాయింట్ ఏంటంటే మా స్లోగన్ టోటల్ డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్, నగర సమగ్రాభివృద్ధి మా లక్ష్యము. ఇప్పుడు మల్కాజ్గిరి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, రైట్, నేను మల్కాజ్గిరిలో పుట్టి పెరిగిన, నేను 140 డివిజన్ మల్కాజ్గిరి కార్పొరేటర్ని. కానీ పక్కనున్న 140 నగర్ 141 కానివ్వండి, 138 కానివ్వండి, 137 కానివ్వండి, లేకపోతే 139 కానివ్వండి, అక్కడ కూడా నాతో సంబంధం ఉన్న వాళ్ళు, చిన్నప్పటి నుంచి నాకు తిరిగేటువంటి వాళ్ళు, మా ఫ్రెండ్ సర్కిల్లో ప్రజలు, లేకపోతే నా నుంచి పని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే పబ్లిక్ ఏం తెలుసు? అడ్మినిస్ట్రేటివ్ బౌండరీస్. ఈ వార్డు బౌండరీస్ అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ బౌండరీ మాత్రమే. కానీ మీరు నా ట్విట్టర్ ఓపెన్ చేయండి. నా ట్విట్టర్ ఓపెన్ చేస్తే నాకు హైటెక్ సిటీ నుంచి మొదలు పెట్టుకుంటే చార్మినార్ వరకు ప్రతి ఒక్కరు ట్యాగ్ చేస్తారు. నగరమైన ట్యాగ్ చేస్తారు, నన్ను ట్యాగ్ చేస్తారు. అంటే ఎందుకు ట్యాగ్ చేస్తున్నారు? వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్. కానీ పాపం వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ బౌండరీస్లో నా భయం ఏముంటుంది అంటే, వాళ్ళు ట్విట్టర్లో పెడితే ఎవడని చూస్తే వాళ్ళే అదేమన్నా నా డివిజన్లో అటువంటి డ్రైనేజీలు పొగుతున్నాయేమో అంటారేమో నా భయం అవుతుంటుంది. కానీ వాస్తవానికి నాది కాకపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శ్రవణ్కి చెప్తే పనులు అవుతాయి అన్నటువంటి ఒక హోప్ తోటి వస్తారు. కాబట్టి అక్కడ మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా మా ప్రజలు, మనతో కలిసి ఉన్న వాళ్ళు, పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి ఈ భాగ్యనగరంలో మేము పుట్టి పెరిగిన బిడ్డలుగా మా నగరాన్ని అభివృద్ధి కావాలని కూడా మేము చేసినాం తప్ప ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కావాలని అంటున్నాం మేము. ఇది కోరినంత మాత్రం ఇంత కసిగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మేయర్ వైఖరి గురించి మాట్లాడుతున్నారు. మేయర్ విషయం కూడా చెప్తా. దానికన్నా ముందు ఒకటి చెప్తా. పాత సినిమాలో డైలాగ్ ఉండే, పాంచాలి పంచభద్రిక ఏమేమే అంటాడు కదా, ఆ టైంలో నగరంలో ఉన్న మనందరికీ 5 మొగుళ్ళు తయారయ్యారు. 5 ఇంకెక్కువ. ఏంటంటే మనకి జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, హైడ్రా, డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, వాటర్ వర్క్స్, ఇంకెవడెవడో ఇన్ని డిపార్ట్మెంట్లు ఒక భూమి మీద పెత్తనం చెలాయిస్తారు. నా చెరువు దగ్గరకు వచ్చి అంటే అందరు నాదే అంటారు. నా దగ్గర పార్కుల దగ్గరకు వచ్చి మాట్లాడేసరికి అందరు మాట్లాడతారు. శ్మశానాల దగ్గరకు వచ్చేసరికి అందరు మాదే అంటారు. హైదరాబాద్ అయితే తన జాగేదన్నట్టు రోడ్లన్నీ ఫెన్సింగ్లు వేసుకొని పోతున్నాడు. మరి పైసలు ఎందుకు ఇయ్యారు?
రోడ్లపైన డ్రైనేజీలు పొంగుతున్నాయి, ప్రభుత్వ భూములు కబ్జాలు అవుతున్నాయి, అవి పార్కులు చేయాలంటే నువ్వు డబ్బులు ఇవ్వవు. రోడ్లపైన డ్రైనేజీలు పొంగుతుంటే దానికి డబ్బులు ఏంటో నువ్వు ఇవ్వవు. చెరుకులు మురికి కుపాలుగా మారుతున్నాయి, దోమలు పెరుగుతున్నాయి, దోమలతో డెంగ్యూలు వచ్చి జనాలు చచ్చిపోతా ఉన్నారు, దానికి డబ్బులు ఇవ్వరా నాయన అంటే నువ్వు ఇవ్వవు. ఇరిగేషన్ వాడు అంటావు, రెవెన్యూ వాడు అంటావు, హెచ్ఎండి వాడు అంటావు, హైడ్రా వాడు అంటావు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము దాదాపు 113 కోట్ల రూపాయలను చెరువుల పునరుద్ధీకరణకు ఇస్తే 38 చెరువులను సెలెక్ట్ చేసి చెరువుకి ఇంత, సఫిల్ గూడాకి 2.4 అట్లా ఆ విధంగా చెరువు వారికి ఒక బ్రేకప్ ఉంది. ఈ 113 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కేవలం కన్సెంట్ మాత్రమే, సూత్రప్రాయ అంగీకారము. ఈ డబ్బులు ఇవ్వడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మురగబెట్టిరు ఈ బిల్లుని. ఏఈ లేక్స్, నేను సిఈ లేక్స్ నుంచి మొదలుపెట్టుకుని కమిషనర్ చూట్టి అనేక మంది అధికారులు తిరిగిన, ఇరిగేషన్ వాళ్ళతో, హెచ్ఎండిఎల్తో, ప్రతి ఒక్కరితోటి తిరిగి ప్రభుత్వ రాష్ట్ర సచివాలయంలో ఈ ఫైల్ ఎన్ని రోజులు మొదలు పెడతారు. కేంద్రం డబ్బులు ఇస్తలే అని పదే ఒకవైపు మొత్తుకుంటున్నావు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు నువ్వు ఖర్చు పెట్టు, నీకు ఎన్ని కావాలి. ఇంకా ఇవాళ ఉన్న డబ్బులు ఖర్చు పెడితే లేని డబ్బులు అడగచ్చు. ఉన్న డబ్బులు నీకు ఖర్చు పెట్టి నీకు చేత కావట్లేదు కదా. నేను అడుగుతున్నా, నా చెరువు బాగు చేయి, నాకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, ఆ డబ్బులు అయితే తెచ్చి ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు అయితే నువ్వు ఖర్చు పెట్టు. దానికి నిరసనగానే నేను చేసిన. నేనేమి జిహెచ్ఎంసీ ఫండ్ కూడా అడగలే. నేనేం అడిగినా, నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి, నా చెరువుకి ఇచ్చినటువంటి డబ్బులు, నా మల్కాజ్గిరి చెరువులకు ఇచ్చినటువంటి డబ్బులు, ఆ బండ చెరువు కానీ లేదా సఫిల్ కూడా కానీ ఎక్కడే కానివ్వండి, ఇన్ఫాక్ట్ ఫర్ దట్ మ్యాటర్ హైదరాబాద్ ఆల్సో, ఆ డబ్బులు ఖర్చు పెట్టు. ఖర్చు పెట్టమంటే దానికి పోలీసులను పెట్టి లాఠీలు చూపించి ఇష్టానుసారుగా హింసించి కేసులు పెట్టి జైళ్ళకు పంపించి రక్తం కళ్ళు చూసినటువంటి చరిత్ర నగర మేయర్ది. ఈ మేయర్ ఏమంటది, కౌన్సిల్లో కూర్చొని అసలు అహంకారం, డబ్బు మదం ఈ మేయర్ తలకెక్కింది. మీరు ఒకసారి ఆలోచించండి. అలా కేశవరావు గారు నెంబర్ 2 TRS లో ఉండే, ఇక్కడ కూడా ఉండే కదా, కాంగ్రెస్ లో ఉండే టీఆర్ఎస్ ఉండే, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కదా. అంటే ఈమె ఇక్కడికి వెళ్ళి వచ్చింది తెలంగాణకి. అసలు ఆంధ్రావా అర్థం కాదు, తెలంగాణ అర్థం కాదు, బీసీఆ అర్థం కాదు, ఓసీ అర్థం కాదు. మీరు పోయి అడగండి, నిజంగా మున్నూరు కాపే గుప్పులో కొట్టుకుంటారు ఎన్నోసార్లు. బీసీ కాదు, బీసీ మేయర్ ని విధంగా అవమానిస్తారా అని కూడా మాట్లాడుతున్నారు. బీసీ కాదు, నిన్న ఒక దళిత మహిళా కార్పొరేటర్ ని ర్యాగింగ్ చేసింది నిండు సభలో. మెట్టిగూడ కార్పొరేటర్ సునీతని మరి నిండు సభలో ఒక ర్యాగింగ్ చేసింది, ఏడ్చింది ఆ కార్పొరేటర్. మరి దానికి ఏం సమాధానం చెప్పాలా మేయర్? ప్రతి పక్కన ఏ కార్పొరేటర్ మాట్లాడినా రన్నింగ్ కామెంటరీ చేద్దంటది. నాకు అర్థం కాదు. సభలో కూర్చుంటే ఒక శానిటేషన్ పైన చర్చ జరుగుతుంది. ఈ శానిటేషన్ పైన ఇటీవల ముఖ్యమంత్రి గారికి, కమిషనర్ గారికి పెద్ద గొడవ అయింది, దానికి ట్రాన్స్ఫర్ కారణమవుతోందని చర్చ కూడా మార్కెట్లో ఉంది. అదే శానిటేషన్ పైన మాట్లాడుతున్నప్పుడు 100 సార్లు అరిగిపోయిన టేప్ రికార్డర్లుగా సేమ్ సబ్జెక్ట్ తీసుకుంటున్నారు. ఓకే, మరి శానిటేషన్ కమిటీ సభ్యుడిని నేను, శానిటేషన్ కమిటీ, హై లెవెల్ కమిటీ, మేయర్ వేసిన కమిటీ, సభ అప్రూవ్ చేసిన కమిటీ సభ్యుడు నేను చెయ్యి 50 సార్లు లేపిన, మాకు అవకాశం ఇలే. మరి పోయి మీడియా గ్యాలరీ పైన కూడా కామెంట్ చేసినట్టు, అదే నీ కామెంట్స్ అవసరం లేదని, అదే మీడియా గ్యాలరీలో పోయాం. కింద ఉంటుంది మీడియా గ్యాలరీలో. అది కూడా ఎందుకు పోవాల్సి వచ్చిందంటే, వందే మాతర గీతాన్ని ఆలపించినప్పుడు ఎంఐఎం వాళ్ళ సభ్యులు నిలబడలే కాబట్టి ఆ వీడియో ఫుటేజ్ కోసం పోయి వాళ్ళ దగ్గర ఫుటేజ్ తీసుకుంటే నువ్వు అక్కడ ఎందుకు పోయావు అని తిడతారు. నోటికి వచ్చినట్టు మాట్లాడా, మేము పోవద్దా? అదే పాకిస్తానా? మీడియాతో అంటే మీడియా వాళ్ళతో సెవెన్ మాట్లాడితే నీకు ఎందుకు ఎంత భయం? ఎందుకు చెమట పడుతుంది నగర మేయర్కి? ఎందుకు చెమట పడుతుంది? నేను అడుగుతున్నా. ఇంకో దౌర్భాగ్యమైన విషయం చెప్తా. ఇటువంటి మేయర్ ఎంత దౌర్భాగ్యమని చెప్తానండి. వందే మాతర గీతంతో రేపు కౌన్సిల్ మొదలవ్వాలని చెప్పి 150 అవర్స్ ఆఫ్ వందే మాతరంలో 150 ఆఫ్ వందే మాతరం మేము ముందే చెప్పినాం. మా ఫ్లోర్ లీడర్ ద్వారా చెప్పించినాం. మేము ముందే సభకు సమాధానం ఇచ్చి ముందే తీసుకొచ్చినాం. నువ్వు దేశానికి రెస్పెక్ట్ ఇచ్చి ఫస్ట్ పాడాల్సింది వందే మాత్రం పాడాలి, నెక్స్ట్ అందశ్రీ గారి రాష్ట్ర గీతాన్ని పాడాలి, తర్వాత కండోలెన్సెస్ ఇవ్వాలి, తర్వాత ఇవ్వాలి. ఇది సీక్వెన్స్ ఉండాలి. నువ్వు ఫస్ట్ కండోలెన్సెస్ చెప్పేస్తావు, మీ ముఖ్యమంత్రి గురించి చెప్పేస్తావు, నీ సోదంతా చెప్పేస్తావు, మేము అది బీకినాం ఇది బీకినాం అన్ని చెప్పేస్తారు మీరు. చెప్పిన తర్వాత ఛాయ్ అవుతుంది, బిస్కెట్ అవుతుంది, టీలు అవుతాయి, టిఫిన్లు అయితే నువ్వు వచ్చేదే 11 గంటలకు. అన్న అయిన తర్వాత అన్న అయిపోయిన తర్వాత చివరికి నువ్వు పాడట్లేదని మేము ముందుకు వచ్చి మేము భావిస్తుంటే కనీసం వందే మాత్రం పాడుతున్నప్పుడు ఆగకుండా మీరు వెళ్ళిపోయి మీ క్లిప్పింగ్ చేయండి. వెళ్ళిపోతే ఏమంటారు? చివరికి కొట్లాడితే చివరికి రఘునందన్ రావు గారు, తలసాని శ్రీనివాస్ గారు అందరూ మాట్లాడిన తర్వాత మళ్ళీ సభలో పాడిచ్చింది, లాస్ట్కి పాడిచ్చారు. రైట్, మీరేమంటారు దీనిపైన? నేను అనుకున్నా శ్రవణన్న గారు చాలా హుందాగా మాట్లాడతారని అనుకున్నాను. కానీ వాళ్ళ భాష చూసిన తర్వాత నేను ఏ విధంగా రెస్పాండ్ కావాలనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఎందుకంటే జిహెచ్ఎంసీ కౌన్సిల్ అనేది గ్రేటర్ హైదరాబాద్లో 150 డివిజన్లకు సంబంధించిన సమస్యల మీద వాటి పరిష్కారాల కొరకు మనం సమావేశం అవుతాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు నిరసన చెప్పుకునే అవకాశం ఉంటుంది. అన్ని పార్టీలకు కూడా ఒక్కరోజు సమావేశం ఉంటుంది కాబట్టి అన్ని ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ ఎందుకంటే మీడియాలో హైలైట్ కావాలని ఇవన్నీ
వాడ చర్చ పెట్టింది సభలో. మనం వచ్చి సమస్యలు, అధికారులు ఉంటారు, మేయర్ ఉంటారు, డిప్యూటీ మేయర్ ఉంటారు, స్టాండింగ్ కమిటీ మొత్తం ఉంటారు. అక్కడ కార్పొరేటర్ దృష్టికి, జిహెచ్ఎంసీ దృష్టికి తీసుకురావాలని మన ప్రధాన ఎజెండా. కానీ ఎట్లయితే అసెంబ్లీ సెషన్స్ నడుస్తాయో, సెకండ్ అసెంబ్లీ లెక్క ఇక మనం మీడియాలలో రావాలి. మీడియాలో ఇప్పుడు మీడియాలో హైలైట్ వాళ్ళని పిలిచింది కూడా, వాళ్ళు మీడియాలో హైలైట్ అయ్యారు, ఏదో ఒకటి హైలైట్ అయ్యారని మీరు మళ్ళీ పిలిచారు. మీడియా వాళ్ళని హైలైట్ చేయడానికి, మీడియాలో రావడానికి వీళ్ళు బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా గ్రౌండ్ లో చేసేది ఏముండదు, ఖాళీ హైప్. చాలా మంది శ్రవణ్ అని అంటున్నాడు, కేంద్రం నుంచి బడ్జెట్ వచ్చినాడు. వీళ్ళ హైదరాబాద్ చుట్టుపక్కల వీళ్ళ ఎంపీలే ఉన్నారు, ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు. మరి వాళ్ళ ద్వారా ఇది వాళ్ళ జిహెచ్ఎంసీ కమిషనర్లను కానీ, జోనల్ కమిషనర్లను కానీ, కలెక్టర్లను కానీ మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పిలిపించి ఇవన్నీ తీసుకోవచ్చు కదా. ఇవాళ దాకా హైదరాబాద్ కు 10 రూపాయలు ఇవ్వని వ్యక్తి బీజేపీ నాయకుడు. ఇక్కడ రఘునందన్ రావు గారు ఉన్నారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు బీజేపీ వాళ్ళు ఇదే అరవడమే, అంటే వినేవాళ్ళు సబ్జెక్ట్ ని డివైడ్ చేయడం. వాళ్ళు మాట్లాడేటప్పుడు విత్ యువర్ పర్మిషన్ ఒకటే చెప్తున్నా, మీరు కేంద్ర మంత్రి గారిని తిట్టండి, నన్ను తిట్టండి, బీజేపీని తిట్టండి, నేను దాన్ని ఏమంటలేదు. డబ్బులు ఇవ్వండి కదా నేను అడుగుతున్నా. 113 కోట్ల రూపాయలు నా డబ్బులు ఇవ్వండి అని చెప్పి నేను అడుగుతున్నా. ఇప్పించే తప్పకుండా ఇప్పియండి. రేపొద్దున మనకు ఎవరైనా సరే ఇవాళ మన ఎంపీలు నా డబ్బులే, కేంద్రంలో కేంద్ర మంత్రి గారు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు. మన అందరి బాధ్యత వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడి, మరి ఎందుకు రావట్లేదు నిధులు, కేంద్ర మంత్రికి అది లేదా, కలెక్టర్ ని పిలిచి ఇయ్యకపోతే కేంద్ర మంత్రికి మీరు ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు? కేంద్రం నుంచి వచ్చిన నిధులని కింది స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు, మీరు అనుకుందాం ఒక మాటకి. కేంద్ర మంత్రి గారికి ఆ పవర్ ఉంది కదా, పిలిపించి ముఖ్యమంత్రి గారితోనో లేకుంటే కలెక్టర్ తోనో లేకుంటే జిహెచ్ఎంసీ కమిషనర్ తోనో పిలిపించి మాట్లాడి ఈ నిధులని డ్రా చేయడానికి అవకాశం ఉంది. తప్పది, రాంగది, అట్లా లేనికి లేదు. చాలా ఉందా ఇప్పుడు ఆమె బీసీఓ కాదు అని, మరి ఆమె అంత ఒక మహిళ మేయర్ ని కించపరుస్తుంది. ఆమె మునూర్ కాపా, ఆమె ఫారనా, ఆమె అవన్నీ మనకి ఎందుకండి? ప్రజా సమస్యలు దళిత మహిళా కార్పొరేటర్ ఏడ్చింది, మీరంతా మీడియా సాక్ష్యమే కదా. అంటే ముఖ్యంగా మేయర్ అవలంబించిన వైఖరి ఏదైతే ఉందో, మీరు కూర్చోండి, మీ మాట వినాల్సిన అవసరం లేదు, కంట్రోల్ చేయాలి కదా. మేయర్ సీట్ లో ఉన్నప్పుడు అహంకారం, కంట్రోల్ కాదు అహంకారం. అంటే ఎవరైతే వాళ్ళు క్వశ్చన్ అందులో హుందాతనం లేదు, గౌరవప్రదంగా ఆమె ట్రీట్ చేస్తలేదు అనేది టీవీలలో చూడండి. అన్ని పార్టీలను కూడా అవి కంట్రోల్ చేసింది, అందరిని కంట్రోల్ చేసి ఒక హుందాతనంగా మాట్లాడదాం. ఒక విద్యావంతురాలు ఒక 5 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది, పూర్తిగా 2 సార్లు కార్పొరేటర్ ఆమె కూడా ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది. అందరికీ నేను ధర్నా చేసినప్పుడు చెప్పిన, లైవ్ లో స్టాండింగ్ కమిటీ అందరూ చెప్పిన, నాకేమొద్దు, నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద ఆన్సర్ కొడదు. మేయర్ గారిని వచ్చి వెనకనే ఆమె వచ్చి ఆమె ఛాంబర్ ముందే కూర్చున్నా, ఆమె వచ్చి జిహెచ్ఎంసీలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి చెప్పండి, నేను లేచి వెళ్ళిపోతాను మీడియా సాక్షిగా. మీడియా ఉన్నారు, పోలీసు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అందరు నేను ధర్నా చేసినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు మేము బయట చేసినప్పుడు నాకేమొద్దు. అంటే జిహెచ్ఎంసీలో ఎన్ని డిపార్ట్మెంట్లో మేయర్ ఇప్పుడు కూడా చెప్తున్నా, జిహెచ్ఎంసీలో ఎన్ని డిపార్ట్మెంట్లో మేయర్ ని దమ్ముంటే చెప్పానండి చాలు. అంటే మేయర్ గారికి చూద్దాం, నేను చర్చగా అవగాహన లేదంటారు. లేదు, 0, 0 నేను చెప్తున్నా కదా, ఆమెకి ఏం లేదు. అవగాహన ఉంటే ఈరోజు ఇటువంటి శానిటేషన్ మీద చర్చ జరిపింది. ఒక మాట ఎగ్జాంపుల్ చెప్తా. శానిటేషన్ మీద చర్చ జరిపినప్పుడు ఫస్ట్ శానిటేషన్ మీద నువ్వు వేసిన కమిటీయే నువ్వు ఇప్పటికు సమావేశపరుస్తలేవు. అడ్వర్టైజ్మెంట్స్ మీద శానిటేషన్ పైన శానిటేషన్ ఇంత చేసిన తర్వాత అసలు ఎట్లా మాట్లాడతారంటే వీళ్ళు చివరికి స్వీపర్లు వస్తలేరు, వాళ్ళు వస్తలేరు, డబ్బులు వస్తలేవు అంటారు. కానీ మీరు ఒకటి ఆలోచించండి, ఈ రోజు 2025లో ఇంకా 10 ఏళ్ల తర్వాత చదువుకున్న విద్యావంతులు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఊడ్చేటోళ్ళు ఉండరా? ఊడ్చేటోళ్ళు ఉండనప్పుడు అయితే మేయర్ వైఖరి ఇద్దరు మీరు మాట్లాడినారు, ఇరు పార్టీ. సో ఇప్పుడు మారుతిరావు గారు చెప్పండి, మేయర్ వైఖరి మీరు ఏ విధంగా ఆమె వైఖరి గురించి మీరు
చెప్తారు అసలుకి? అన్ఫార్చునేట్ ఏంది అంటే ప్రభుత్వం ఏదైనా కూడా ప్రతిపక్ష పార్టీలుగా కానీ కౌన్సిల్కి వచ్చేసరికి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎప్పుడైనా కూడా విమర్శ చేసినప్పుడు దాన్ని సద్విమర్శ కింద తీసుకోవాలి కానీ బుల్డో చేసేట ప్రయత్నం చేయడం డెఫినెట్లీ అండి. ఎవరికి హక్కులు ఉంటాయి, అందరు హక్కులు అనేటువంటి అందరికీ ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ అయినా అధికార పార్టీ అయినా కూడా అందరికీ ఒకే రకమైనటువంటి హక్కులు ఉంటుంది. కాన్స్టిట్యూషన్ కలిగించినటువంటి హక్కులు అవి. తర్వాత అంటే నేను కూడా కొన్నిసార్లు చూసినప్పుడు అనిపించింది ఏంటంటే, నేననే అనుకుంటా ఒకసారి నేను చూసినప్పుడు సెషన్లోనే బీజేపీ సంబంధించిన టీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్ అనుకుంటా, తను మీకు కార్పొరేటర్గా పనికిరారని చెప్పి కామెంట్ చేశారని చెప్పేసి సామల హేమ గారు సో అలా మాట్లాడుతున్న సందర్భాలు ఏంటి అంటే, మేబీ కొన్నిసార్లు ఏముంటుందంటే, ఇప్పుడు బ్రదర్ శ్రవణ్ గారు చెప్పారనమాట ఆమెకి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి అని. అంటే ఇది నాకు అవగాహన లేదని. అంతకుముందు సోనియా గాంధీ గారు మొట్టమొదటిసారి అప్పుడు లోక్సభ ఎంపీగా అయినప్పుడు సో ఈమెకి అసలు మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలుసా అసలు. తర్వాత ఒక్కోసారి ఏమొచ్చిందంటే అసలు కాంగ్రెస్లో ఉన్న సీనియర్ లీడర్ల పేరు చెప్తే చాలు అన్నట్టుగా అట్లా కొన్నిసార్లు ఒక విమర్శ చేసిన సందర్భం. జనరల్గా ఏమవుతుందంటే అండి, హైలీ ఎడ్యుకేటెడ్ తర్వాత అంటే వేరే విదేశాలు చదువుకుని వచ్చిన వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది నా అబ్జర్వేషన్లో. ఇప్పుడు ఆ లాంగ్వేజ్ దానివల్ల ఏమైపోతుంది అంటే, ఈ కంట్రోల్ చేసేటువంటి దానిలో ఇప్పుడు ఈ కార్పొరేటర్లు లోకల్ సంబంధించిన వాళ్ళు కాబట్టి తెలుగులో అనర్గళంగా మాట్లాడతారు. పరుష పదజాలం వాడినా కూడా లేదా సరళమైన భాష వాడినా కూడా ఈ కొన్నిసార్లు ఏంటంటే మీకు బాగా ఇంగ్లీష్లో ఎక్కువగా ఫ్లూయెంట్ కాబట్టి ఆ సందర్భాల్లో బహుశా కొన్ని మాటలు దొరికిపడేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా కరెక్ట్ పద్ధతి కాదు. తర్వాత శ్రవణ్ గారు చెప్పినట్టుగా ఇది మా సెంట్రల్ గవర్నమెంట్ స్కీము చెల్లకు సంబంధించినటువంటిది. సో ఇది మా స్కీమ్ని కన్సెంట్ ఇవ్వడానికి అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినా స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన బడ్జెట్స్ అయినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలకి అది డెఫినెట్లీగా కూడా వాటిని యూటిలైజ్ చేయడానికి కావాల్సినటువంటి కన్సెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది, విచ్ ఇన్ కేస్ ఈజ్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్. తర్వాత ఇది ఒక్కటే కాదండి, మన అంతమంది కూడా బీజేపీ పార్టీ వాళ్ళు కూడా నరేంద్ర మోదీ సంబంధించినటువంటి భారతదేశంలో స్టేట్లలో ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ అన్నీ కూడా సెంట్రల్ స్కీమ్సే. పిఎంఏవై మాదే, రేషన్ బియ్యంలో కూడా మా వాటా ఉన్నదని. అంటే ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినా కూడా అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఒక వార్ నడుస్తుందండి, డివిజన్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది కరెక్ట్ కాదండి. అంటే ఫెడరల్ సిస్టమ్ లోపల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి బడ్జెట్ అలొకేషన్ చేసినా ఇంప్లిమెంట్ చేసే నోడల్ ఏజెన్సీ ఆ బాధ్యత ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్కే ఉంటుంది. ఇందాక అన్నట్టు ఏంటి అంటే, కిషన్ రెడ్డి గారికి మేబీ ఇంటర్వ్యూని అయి మాట్లాడేది ఉంటుంది కానీ కిషన్ రెడ్డి గారికి పవర్స్ ఏమి ఉండదు, రిలీజ్ చేసేటువంటి పవర్ ఉండవు. బట్ అన్ఫార్చునేట్ ఏమైపోయింది అంటే, ఈ సిస్టమ్ లోపల ఈ 3 tier సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఈ లోకల్ గవర్నమెంట్స్ డెఫినెట్గా కూడా రాను అండి చాలా కూడా వాటి యొక్క పవర్స్ని కట్టేలు చేయడం, తగ్గించడం, తర్వాత కేవలం ఒక ఉత్సవ విగ్రహాలాగానే మేయర్లు అవ్వడం. మీరు ఒకసారి మన అమెరికన్ సిస్టమ్ తీసుకుంటే రూపస్ సిస్టమ్ ఉందంటే ఉన్నాయి కొన్ని సిటీస్ లోపల కొంత పవర్లెస్ మేయర్స్ ఉన్నారు. కానీ న్యూయార్క్ కానీ షికాగో కానీ ఇట్లాంటి దాంట్లో తీసుకుంటే కంప్లీట్ మేయర్ అంటే అక్కడ కమిషనర్ అనే ఊరు ఉండరు. ఓకే, మేయర్ ఇస్ ద సోల్ అథారిటీ హూ కెన్ జస్ట్ అపాయింట్ ఆర్ డిస్మిస్ ఎనీ అఫీషియల్స్ అనమాట. బడ్జెట్ నుంచి మొదలు పెడితే కంప్లీట్ మానిటరింగ్ అండ్ ఎవ్రీథింగ్ రిలీజ్ అంటే దే హ్యావ్ దేర్ ఓన్ అథారిటీ అండ్ సర్టెన్ డిపార్ట్మెంట్స్ అన్నట్టు. సో అట్లా లోకల్ గవర్నెన్స్ యొక్క అర్థమే ఉంది. మీరు జిహెచ్ఎంసీ కానీ ఇంకా వేరే మున్సిపాలిటీస్ కానీ తీసుకుంటే ది ఎలక్టెడ్ కార్పొరేటర్స్కి వాళ్ళ లోకల్లో ఉన్నటువంటి సమస్యల పట్ల మిత్రుడు ఇందాక చెప్పాడు, డ్రైనేజ్ విషయం కానీ వేరే విషయాలలో కూడా సివిక్ కమ్యూనిటీస్ దానిలో కూడా వాళ్ళు ఆ చిన్న విషయాలకి కూడా వాళ్ళు జోనల్ కమిషనర్ దగ్గరికి కమిషనర్ స్థాయిలోకి వెళ్ళి వాళ్ళు ఒక పోరాటం చేసిన పరిస్థితి రావడం డెఫినెట్గా నిన్న జరిగినటువంటి ఈ చర్య కూడా అది కరెక్ట్ పద్ధతి కాదు అది. సో డెఫినెట్లీ కూడా అంటే ఇరు పక్షాలండి, అంటే కార్పొరేటర్స్ కూడా సంయమనం పాటించాలి, అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా మేయర్ గారు కూడా సంయమనం పాటించాలి. అంటే ఇరువురులో ఎవరిది తప్పంటే ఏం చెప్తారు? తప్పంటే ఇప్పుడు ఇందాక ఇప్పుడు వైరుధ్యం ఉన్నాం మన దగ్గర. వందే మాతరం కమాండ్ చేయడం రైటే అంటారు, లాంగ్వేజ్ ప్రాబ్లం అంటారు, అంతేనా? అంటే నా అబ్జర్వేషన్ అనేది ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీబడి, కమాండ్ చేయట్లే కానీ ఆమె లాంగ్వేజ్ ఆ విధంగా ఉందంటారు. కొన్నిసార్లు అవుతుంది, అంటే కొన్నిసార్లు ఎట్లా అవుతుందంటే మనం పార్లమెంట్లో కూడా చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు హైలీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడి మీకు బయట విదేశాల్లో చదువుకొని వచ్చిన వాళ్ళకి సరే వాళ్ళకు ఉన్నటువంటి అంటే వంశపారపర్యంగా వచ్చినటువంటి అవకాశాల్లో ఎంపీలు కావడం కాదు, బట్ హైలీ ఎడ్యుకేటెడ్ అనే ఆస్పెక్ట్ లోపల ఎంపీలు అయినప్పుడు కొన్నిసార్లు హిందీలో మాట్లాడే భాషలో కొన్ని పదాలు దొరలడం అనేటువంటిది ఉంటుంది. ఇంటెన్షనల్ కాదా లేదా అనేది నేను ఎందుకంటే నేను మేయర్ గారు పరకాయ ప్రవేశం చూసి నేను వెళ్ళి చెప్పగలను. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇంటెన్షనల్ డెఫినెట్లీగా కూడా తను అలా ప్రవర్తించను. రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.